హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ హబ్. నేను మీ నరేష్ సార్. మీరు ఇంకెవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎనర్జీతో నేను వర్క్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో స్టిల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన యాప్లో మనం ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కోర్స్ అనేది మీకు డీటెయిల్డ్గా మన యాప్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఈ ఉగాది సందర్భంగా కోర్స్ అనేది 199 రూపీస్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? మన కోర్సులో అప్డేటెడ్ కంటెంట్ తో పాటు ప్రతి చాప్టర్ కి ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ టెస్ట్ ఉంటుంది, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి, ఓకేనా? అండ్ మొత్తం మనకి కంప్లీట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ హబ్, ఓకేనా? సో ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నామండి. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అంటే ఇప్పుడు వరకు మనకి రైల్వేకి సంబంధించి ఇప్పుడు వరకు ఎన్ని విధాలుగా అడిగాడు, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా? ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నానండి, ఓకేనా? సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా అటెంప్ట్ చెయ్యాలి అన్నది నేను ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా నేను మీకు చెప్పబోతున్నానండి, ఓకేనా? రైట్. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చనేనండి. ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. మీరు ఏం చేస్తారంటే క్లాసెస్ అనేవి విన్నాక వాటిని ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేసి ఈ మాక్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ 2 టెస్టులు రాసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ వినండి చాలు. ఖచ్చితంగా మన టార్గెట్‌ని రీచ్ అవుతామండి. మన టార్గెట్ ఒకటే. రీజనింగ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ మార్క్స్ రావాల్సిందే. ఇదే మన మెయిన్ టార్గెట్, ఓకేనా? రైట్. ఒక్కసారి క్వెషన్ నంబర్ 1 చూడండి. క్వెషన్ నంబర్ 1 మనకేమిచ్చాడంటే జీఎస్ఐ, ఐటీడీ, కేయూవి, ఎంవిటి, ఓడబ్ల్యూఓ ఇది మనకివ్వడం జరిగిందండి, ఓకేనా? మీకు క్లాసెస్‌లో క్లియర్‌గా చెప్పానండి. ఎక్కడైనా సరే మనకి ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది? 3 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పానండి మీకు ట్రిక్? ఆల్టర్‌నేటివ్ లాజిక్ యూజ్ చేయమన్నాను. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ లాజిక్ మనం అప్లై చేయాలి. సార్ ఏంటి సార్ ఈ ఆల్టర్‌నేటివ్ లాజిక్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ అండి, ఓకేనా? ఆల్టర్‌నేటివ్ లాజిక్ అంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్ ఉంటాయి. దెన్ సెకండ్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? దెన్ థర్డ్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో వెరీ సింపుల్. ఫస్ట్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్, దెన్ సెకండ్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్, దెన్ థర్డ్ ప్లేసెస్ అన్నిటికి ఒక లాజిక్, ఓకేనా? ఎప్పుడు సార్ ఇది మన మన క్వెషన్‌లో 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ ఉండొచ్చు, 3 ప్లేసెస్ ఉండొచ్చు, 4 ప్లేసెస్ ఇవ్వచ్చు, 5 ప్లేసెస్ ఇవ్వచ్చు. లైక్‌వైజ్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలండి. ఆల్టర్‌నేటివ్ సీరీస్. ఒక్కసారి వాడిచ్చిన ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నీ చూద్దాం. జి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 7, ఓకేనా? ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 9, ఓకేనా? కే యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 11, ఓకేనా? ఎం యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 13 అండ్ ఓ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 15. అబ్జర్వ్ ద థింగ్స్ అండి. జస్ట్ అబ్జర్వ్ ద థింగ్స్ అంతే, ఓకేనా? 7 కాస్త 9 అయిందంటే +2 కదా! అంటే ఫస్ట్ లెటర్‌కి +2 లాజిక్ అయ్యే అవకాశం ఉంది కదా! మరి సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 9 కాస్త 11 అంటే +2, 11 + 2 13, 13 + 2 15 అంటే 15 + 2 17 అంటే మన ఆప్షన్ క్యూతో స్టార్ట్ అవ్వాలి. మన ఆప్షన్ క్యూతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఏ, వీ కెన్ ఎలిమినేట్ బి, ఓకేనా? కాంపిటీషన్ అనేది ఈ రెండిట్లో ఉందండి, ఓకేనా? కాంపిటీషన్. మన రీజనింగ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ మనం ఆన్సర్స్ చాలా ఈజీగా చేయొచ్చండి, ఓకేనా? మరి ఈ రెండిట్లో ఆ నెక్స్ట్ లెటర్ చెప్తే ఆ నెక్స్ట్ లెటర్ చూస్తే సరిపోతుంది కదా! ఆ నెక్స్ట్ లెటర్ చూడండి. ఎస్ యొక్క వాల్యూ ఎంత? 19. ఎస్ యొక్క వాల్యూ ఎంత అండి? 19, ఓకేనా? తర్వాత టీ యొక్క వాల్యూ 20, 21,
22, వి యొక్క వాల్యూ 22, డబ్ల్యూ వాల్యూ 23. అంటే చూడండి ఒకసారి 19, 20, 21, 22, 23. అంటే నెక్స్ట్ 24గా రావాల్సింది. 24 అంటే ఎవరు? ఎక్స్. అంటే మన ఆప్షన్ క్యూ తర్వాత ఎక్స్ అనేది రావాలి. క్యూ తర్వాత ఎక్స్ అనేది రావాలంటే క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ సి కదా! సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నౌ క్వెషన్ నంబర్ 2 చూడండి. క్వెషన్ నంబర్ 2 అగైన్ ఇక్కడ కూడా ఎన్ని ప్లేసెస్ ఇచ్చాడు? 2 ప్లేసెస్ ఇచ్చాడు. 2 ప్లేసెస్ లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కే ఇవ్వాలి. ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కే ఇవ్వాలి. ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నిటిని చెక్ చేస్తాం. దెన్ సెకండ్ ప్లేసెస్ అన్నిటిని చెక్ చేస్తాం. ఓకేనా? సో, 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇచ్చినప్పుడు ట్రిక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కే ఇవ్వాలండి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. ఓకేనా? అది మిస్ అయిందా మనం విత్ ఇన్ ద లెటర్స్ అనేది చెక్ చేసుకోవాలి. విత్ ఇన్ ద లెటర్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ 2 పాయింట్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ లాజిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి ఫస్ట్ ప్లేస్ చూడండి. డి వాల్యూ ఎంత? 4. జి వాల్యూ ఎంత? 7. ఓకేనా? 4 కాస్త 7 అయిందంటే ఏం జరిగిందక్కడ? +3 జరిగింది. ఓకేనా? తర్వాత ఎల్ వాల్యూ ఎంత? 12. ఎల్ వాల్యూ 12. ఓకేనా? 7 కాస్త 12 అయిందంటే ఏం జరిగిందక్కడ? +5 జరిగింది. ఓకేనా? రైట్. ఓ వాల్యూ ఎంత? 15. ఓ వాల్యూ 15. ఓకేనా? ఓ వాల్యూ 15 అంటే అగైన్ +3 జరిగింది కదా! ఓకే. నెక్స్ట్ టీ వాల్యూ ఎంత? 20. 20 అంటే మళ్ళీ ఏం జరిగింది? +5 జరిగింది. అంటే క్లియర్‌గా ఈ క్వెషన్ యొక్క లాజిక్కు అంటే ఫస్ట్ ప్లేస్‌కి లాజిక్ ఏమిచ్చాడు? +3, +5, +3, +5 అంటే నెక్స్ట్ ఏం రావాలి? +3 రావాలి. ఓకేనా? 20 + 3, 20 + 3 అంటే 23. 23 అంటే ఎవరండి? డబ్ల్యూ. ఓకేనా? 23 అంటే ఎవరు? డబ్ల్యూ. సో, మన ఆప్షన్ డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి వి కెన్ ఎలిమినేట్ బి అండ్ వి కెన్ ఎలిమినేట్ డి. ఓకేనా? రైట్. మన కాంపిటీషన్ అనేది ఏ అండ్ సి మధ్యలో ఉంది. ఈ రెండిట్లో ఏనది నెక్స్ట్ పెట్టి చెప్పేయొచ్చు. ఓకేనా? ఐ యొక్క వాల్యూ ఎంత అండి? 9. ఐ యొక్క వాల్యూ 9. ఓ యొక్క వాల్యూ ఎంత? 15. ఓకేనా? 9 కాస్త 15 అయిందంటే అక్కడ +6ఏగా జరిగింది. ఓకేనా? నెక్స్ట్ యూ వాల్యూ 21 అగైన్ +6. ఓకేనా? ఏ వాల్యూ ఓకేనా? చూడండి ఒకసారి యూ యొక్క వాల్యూ 21 కదా! ఇక్కడ ఏం జరిగిందండి? +6 జరిగింది. అవునా? మరి ఆల్రెడీ మనం ఒక ప్యాటర్న్‌లో వెళ్తున్నామండి. ఏంటా ప్యాటర్ను? +6 ప్యాటర్న్. ఓకేనా? ఇక్కడ ఏ వాల్యూ 1గా తీసుకుంటే మనకి ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవ్వదు కదా! మీకు క్లాసెస్‌లో క్లియర్‌గా చెప్పాను నేను. ఓకేనా? ఏమని చెప్పాను? ఆల్రెడీ మనం ఒక లాజిక్‌లో వెళ్ళినప్పుడు ఓకేనా? ఏదైనా ఒక లెటర్ ఆ లాజిక్ సాటిస్ఫై అవ్వకపోతే ఆ యొక్క లెటర్‌ని ఫార్వర్డ్‌లో తీసుకోవాలని చెప్పాను. ఫార్వర్డ్‌లో అంటే ఏమి లేదండి. జస్ట్ ఆ నంబర్‌కి, ఆ లెటర్‌కి 26 యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలండి? 26 యాడ్ చేయాలి. ఓకేనా? 26 యాడ్ చేసి ఆ లాజిక్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. ఓకేనా? 1 + 26 ఎంత? 27. ఓకేనా? సో, క్లియర్‌గా క్వెషన్ యొక్క లాజిక్ సాటిస్ఫై అవుతుంది కదా! 21 కాస్త 27 అయిందంటే ఏం జరిగిందక్కడ? +6 జరిగింది. ఓకేనా? అగైన్ ఏ యొక్క వాల్యూ ఎంత అండి? 1. ఓకేనా? జి వాల్యూ ఎంత? 7. జి యొక్క వాల్యూ 7. అగైన్ ఏం జరిగింది? +6 అంటే క్లియర్‌గా నెక్స్ట్ లెటర్‌కి ఏం జరుగుతుంది? +6 జరుగుతుంది. ఓకేనా? మరి జి యొక్క వాల్యూ ఎంత? 7. 7 + 6 ఎంత? 13. 13 అంటే ఎవరు? ఎం. సో, డబ్ల్యూ తర్వాత ఎం అనేది ఉండాలి. సో, క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? ఈ క్వెషను ఎన్‌టీపీసీ స్టేజ్ 2లో మనకి అడిగిన క్వెషన్ అండి ఇది. ఓకేనా? షిఫ్ట్ 1లో అడిగిన క్వెషను. క్లియర్‌గా ప్రతి క్వెషను కూడా ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషనేనండి. ఓకేనా? నౌ క్వెషన్ నంబర్ 3 చూడండి. క్వెషన్ నంబర్ 3. క్వెషన్ నంబర్ 3 ఈ క్వెషన్ అనేది మనకి ఎన్‌టీపీసీ స్టేజ్ 2 2022లో షిఫ్ట్ 2లో అడగడం జరిగిందండి. ఓకేనా? ప్రతి క్వెషన్ కూడా ది బెస్ట్ క్వెషన్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అయ్యే క్వెషన్స్‌ని నేను పిక్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడే చెప్పాను కదా మీకు మన క్వెషన్‌లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 ప్లేసెస్ ఉన్నాయి. అవునా? 4 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా దేనికి ఇవ్వాలని చెప్పాను? ఆల్టర్‌నేటివ్ సీరీస్. ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఏంటి? ఫస్ట్ లెటర్స్ అన్నిటిని చెక్ చేసుకోవాలి. దెన్ సెకండ్, దెన్ థర్డ్, దెన్ ఫోర్త్. ఓకేనా? సో, ఒక్కసారి ఫస్ట్ లెటర్స్ చూడండి. సి యొక్క వాల్యూ ఎంత? 3. సి యొక్క వాల్యూ 3. ఈ వాల్యూ ఎంత? 5. ఓకేనా? జి వాల్యూ ఎంత? 7. ఓకే. రైట్. ఐ వాల్యూ ఎంత? 9. ఓకేనా? రైట్. ఇప్పుడు లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? 3 నుంచి 5 అంటే +2.
5 నుంచి 7 అంటే +2. 7 నుంచి 9 అంటే +2. మరి 9 + 2 ఎంత? 9 + 2 11. 11 అంటే ఎవరు? కే. అంటే మన ఆప్షన్ కేతో స్టార్ట్ అవ్వాలి. మన ఆప్షన్ కేతో స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ మనకి ఏకైక ఆప్షన్, ఆప్షన్ సి. ఓకేనా? క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ సి. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రిక్స్ అన్ని యూజ్ చేసి మీరు క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఫాస్ట్‌గా వితిన్ సెకండ్స్‌లో మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ విధంగా దీని యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అనేది నేను క్లాసెస్‌లో చెప్పానండి. ఇప్పుడు నేను చెప్తుందేంటంటే మీరు ఎగ్జామ్‌లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అన్నది నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 4 అగైన్ మనకి ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది క్వెషన్‌లో? 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. 4 ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఆల్టర్‌నేటివ్ సీరీసేగా చెక్ చేయాల్సింది. ఓకేనా? ఫస్ట్ ప్లేసెస్ చెక్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత? 1 ఓకేనా? డి వాల్యూ ఎంత? 4 ఓకేనా? రైట్ చూడండి 1 కాస్త 4 అయిందంటే ఏం జరిగిందక్కడ? +3 జరిగింది. ఓకేనా? 4 + 3 ఎంత? 7 ఓకేనా? 7 + 3 10 అంటే క్లియర్‌గా ఫస్ట్ లెటర్‌కి +3 అనేగా జరుగుతుంది. +3 నేగా జరుగుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెటర్ రావాలి అంటే +3 నేగా మనకు కావాల్సింది. 10 + 3 ఎంత? 13. 13 అంటే ఎవరు? 13 అంటే ఎం. ఓకేనా? మన ఆప్షన్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. అన్నీ కూడా మనకి ఎంతోనే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ లెటర్ చూడండి. నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. ఎన్ వాల్యూ ఎంత? 14. ఎన్ వాల్యూ ఎంత అండి? 14 ఓకేనా? ఎన్ వాల్యూ 14 ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎన్ వాల్యూ 14 కే వాల్యూ ఎంత? కే వాల్యూ 11 ఓకేనా? 11 14 కాస్త 11 అయిందంటే ఏం జరిగిందక్కడ? -3 జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు? 8 హెచ్ యొక్క వాల్యూ ఎంత అండి? 8 11 కాస్త 8 అయిందంటే -3గా జరిగిందక్కడ. తర్వాత ఇక్కడ ఎవరున్నారు? ఈ వాల్యూ ఎంత? 5 8 కాస్త 5 అయిందంటే ఏం జరిగింది? -3 జరిగింది. ఓకేనా? అంటే సెకండ్ లెటర్‌కి ఏం జరుగుతుందక్కడ? -3 5 - 3 ఎంత? 5 - 3 2. 2 అంటే ఎవరు? 5 - 3 అంటే 2. 2 అంటే ఎవరు? బి. మన ఆప్షను ఎం తర్వాత బి అనేది ఉండాలి. ఎం తర్వాత బి అనేది ఉండాలి. అన్నీ కూడా మనకి ఎంబీతోనే ఉన్నాయి కదా! ఓకే. నెక్స్ట్ లెటర్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ ఓకేనా? డి యొక్క వాల్యూ ఎంత? 4 డి యొక్క వాల్యూ 4 ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ జే యొక్క వాల్యూ ఎంత? 10 ఓకేనా? జే యొక్క వాల్యూ 10 4 కాస్త 10 అయిందంటే ఏం జరిగిందక్కడ? +6 జరిగింది. ఓకే. ఓకేనా? నెక్స్ట్ పి యొక్క వాల్యూ ఎంత? 16 అగైన్ 10 కాస్త 16 అయిందంటే ఏం జరిగిందక్కడ? +6 జరిగింది. ఓకే. నెక్స్ట్ వి యొక్క వాల్యూ ఎంత? 22 అగైన్ మనకేం జరుగుతుంది ఇక్కడ? 16 కాస్త 22 అంటే +6 కదా! అంటే నెక్స్ట్ థర్డ్ లెటర్‌కి ఏం జరుగుతుందక్కడ? +6 జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి 22 + 6 ఎంత? 22 + 6 ఎంత? 28. 28 అంటే ఫార్వర్డ్‌లో ఎలా తీసుకోవాలి అన్నది నేను మీకు క్లియర్‌గా మన క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. ఓకేనా? సో, 28 అంటే ఏం లేదండి. నియరెస్ట్ జెడ్ మల్టిపుల్‌కి ఆ వాల్యూ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? 26కి ఇప్పుడు చూడండి ఒకసారి 28 అనే నంబర్ రావాలంటే నియరెస్ట్ జెడ్ మల్టిపుల్ 26 కదా! ఆ 26కి ఎంత యాడ్ చేయాలి నేను? 2 యాడ్ చేయాలి. మరి 2 అంటే మనకెవరొస్తారు? బి. ఓకేనా? సో, 28థ్ పొజిషన్ అనేది మనకి బి అవుతుంది. 28థ్ పొజిషన్ అనేది మనకి బి అవుతుంది. ఓకేనా? అంటే మన ఆప్షన్ బీతో ఉండాలి. సో, వి కెన్ ఎలిమినేట్ ఆప్షన్ డి అండ్ వి కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ. ఓకేనా? మరి ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉండడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెటర్ బట్టి చెప్పేయొచ్చు మనం. ఆర్ యొక్క వాల్యూ ఎంత? 18 ఆర్ యొక్క వాల్యూ ఎంత అండి? 18 ఓకే. ఆర్ యొక్క వాల్యూ 18 ఎల్ యొక్క వాల్యూ ఎంత? 12 ఓకేనా? 18 కాస్త 12 అయిందంటే ఏం జరిగింది? -6 ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత? 6 12 కాస్త 6 అయిందంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? -6 ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. ఎఫ్ వాల్యూ 6 జెడ్ వాల్యూ 26 ఆల్రెడీ మనం ఒక లాజిక్‌లో వెళ్తున్నాంగా. ఏంటా లాజిక్కు? -6 ప్యాటర్న్. యెస్ ఆర్ నో? ఇప్పుడే మీకు చెప్పడం జరిగిందండి. మనం ఆల్రెడీ ఒక ప్యాటర్న్‌లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక లెటర్ దాన్ని సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని ఫార్వర్డ్ డైరెక్షన్‌లో తీసుకోవాలి. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఏమీ లేదు. ఆ యొక్క వాల్యూని 26కి యాడ్ చేయాలి. ఓకేనా? ఆ యొక్క వాల్యూని 26కి యాడ్ చేయాలి. 26 + 6 ఎంత? 32 ఓకేనా? సో, ఎఫ్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 32 అవుతుంది. ఓకేనా? ఎఫ్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 32. 32 కాస్త 26 అయిందంటే అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది? -6 జరిగేది. ఓకేనా? నెక్స్ట్ మన క్వెషన్‌కి ఆన్సర్ కావాలంటే అగైన్ -6 చేయాలి. 26 - 6 20. 20 అంటే ఎవరు? టీ.
సో, మన ఆప్షను ఎంబీబీటీ అనేది మనకు ఆన్సర్‌గా రావాలి. సో, క్లియర్‌లీ వి క్యాన్ గో విత్ ఆప్షన్ బి. ఓకేనా? సో, ఈ క్వెషన్ మీకు ఎన్‌టీపీసీ స్టేజ్ 2 2022లో షిఫ్ట్ 1లో అడగడం జరిగిందండి. ఓకేనా? సో, క్లియర్‌లీ వి క్యాన్ గో విత్ ఆప్షన్ బి. బి అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. డి యొక్క వాల్యూ ఎంత? 4 అండి. డి యొక్క వాల్యూ ఎంత? 4 ఓకే. ఈ యొక్క వాల్యూ ఎంత? 5. ఈ యొక్క వాల్యూ 5. ఓకేనా? జెడ్ యొక్క వాల్యూ ఎంత? 26. ఐ యొక్క వాల్యూ ఎంత? 9. ఓకేనా? ఐ యొక్క వాల్యూ ఎంత? 9. ఒక విషయం క్లియర్‌గా చెప్తాను చూడండి. మన క్లాసెస్‌లో క్లియర్‌గా మీకు చెప్పడం జరిగింది. ఏంటండి? ఈ ట్రిక్స్ అన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసి క్వెషన్‌కి ఆన్సర్ ఫాస్ట్‌గా చేసుకోవాలండి. ఓకేనా? క్వెషన్ డిస్‌ప్లే అయిన వెంటనే ఈ లాజిక్స్ అన్నీ మీకు స్ట్రైక్ అవ్వాలంటే ఈ ట్రిక్స్ అన్నీ మీకు తెలియాలి. ఓకేనా? సార్ ఏంటి సార్? ఎక్కడైనా సరే మన క్వెషన్‌లో ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటే 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మీరు ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కే ఇవ్వాలండి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కే మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? సార్ ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఏంటి సార్? వెరీ సింపుల్. ఓకేనా? డీకి డీకి ఆల్టర్‌నేటివ్ లెటర్ జెడ్. ఓకేనా? జెడ్‌కి ఆల్టర్‌నేటివ్ లెటర్ వి. వికి ఆల్టర్‌నేటివ్ లెటర్ మన క్వెషన్ మార్క్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఈకి ఆల్టర్‌నేటివ్ లెటర్ వి. వికి ఆల్టర్‌నేటివ్ లెటర్ ఎం. ఓకేనా? కింద ఆల్టర్‌నేటివ్ సీరీస్‌లో చూడండి. 5 కాస్త 9 అయిందంటే +4 కదా! ఓకేనా? 9 కాస్త 13 అయిందంటే +4 అంటే కింద ఆల్టర్‌నేటివ్ సీరీస్‌లో మనకేం జరుగుతుంది? +4 జరుగుతుంది. ఓకే. అయితే మనకు కావాల్సిన క్వెషన్ మార్క్ వాల్యూ కదా! క్వెషన్ మార్క్ వాల్యూ కాబట్టి క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? డి యొక్క వాల్యూ 4, జెడ్ యొక్క వాల్యూ 26. ఇలా మనం చేస్తే ఇక్కడ జెడ్‌కి ఈ వేరియన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా! సో, ఏం చేస్తారంటే ఈ జెడ్ యొక్క వాల్యూని నియరెస్ట్ జెడ్ మల్టిపుల్‌కి యాడ్ చేయండి. ఓకేనా? సో, ఈ డి యొక్క వాల్యూ ఉంది కదా! ఈ డి యొక్క వాల్యూ అనేది ఫార్వర్డ్‌లో తీసుకురావడానికి ట్రై చేయండి. 26 + 4 ఎంత? 30. ఓకేనా? 30 కాస్త 26 అయిందంటే 26 ఏం జరిగిందక్కడ? -4 జరిగింది. ఓకేనా? 26 కాస్త 22 అయిందంటే ఏం జరిగిందక్కడ? -4 ఓకేనా? వి యొక్క వాల్యూ 22 కదా! అంటే పైన ఆల్టర్‌నేటివ్ సీరీస్‌లో ఏం జరుగుతుంది మనకక్కడ -4 జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ -4 చేయండి. 22 - 4 18. 18 అంటే ఎవరు? ఆర్. సో, క్లియర్‌లీ వి క్యాన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? సో, ఈ క్వెషన్ అనేది మనకి ఎన్‌టీపీసీ 2022లో షిఫ్ట్ 3లో అడగడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నంబర్ 6 చూడండి. క్వెషన్ నంబర్ 6 మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ స్టేజ్ 1లో 2021 షిఫ్ట్ 1లో అడిగిన క్వెషన్. ఓకేనా? రైట్ ఒక్కసారి మీరు క్వెషన్ కనుక అబ్జర్వ్ చేసి మన క్వెషన్‌లో 3 ప్లేసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇలా 3 ప్లేసెస్ ఉన్నప్పుడు 2 లేదా మోర్ థాన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆల్టర్‌నేటివ్ సీరీసేగా చెక్ చేయాల్సింది. ఆల్టర్‌నేటివ్ సీరీస్ చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఆల్టర్‌నేటివ్ సీరీసే చెక్ చేస్తాం. అది వర్కౌట్ అవ్వలేదా? 100% మనం చెక్ చేసేదేంటంటే విత్ ఇన్ ద లెటర్స్ అంటే ఏంటి సార్? విత్ ఇన్ ద లెటర్స్ అంటే ఆ లెటర్స్ మధ్య ఒక లాజిక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇస్తాము. రెండోది ఎప్పుడు కూడా విత్ ఇన్ ద లెటర్స్‌కి ఇస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మరి. ఓకేనా? రైట్. మరి ఈసారి ఈ రెండిట్లో మాకు ఎగ్జామ్‌లో వెంటనే స్ట్రైక్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫాస్ట్‌గా మనం ఆల్టర్‌నేటివ్ సీరీస్ అని చెక్ చేస్తాం. అవ్వలేదా ఇమ్మీడియేట్‌గా మనం లాజిక్ అనేది చేంజ్ చేసుకొని విత్ ఇన్ ద లెటర్స్‌కి అప్లై చేస్తాం. ఓకేనా? ఒక్కసారి చూడండి ఒకసారి ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఫస్ట్ లెటర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయడమే కదా! సో, సి యొక్క వాల్యూ ఎంత? 3. క్యూ వాల్యూ ఎంత? 17. పి యొక్క వాల్యూ ఎంత? 16. కే వాల్యూ ఎంత? 11. మీరు అబ్జర్వ్ చేస్తే 3, 17, 16, 11 అసలేమైనా లాజిక్ వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి లాజిక్ వచ్చే అవకాశం లేదు. ఇలాంటి క్వెషన్స్‌కి ఎటువంటి లాజిక్ వచ్చే అవకాశం లేని క్వెషన్స్‌కి ఓకేనా? ఇమ్మీడియేట్‌గా మీరు సెకండ్ ప్రయారిటీ విత్ ఇన్ ద లెటర్స్ లాజిక్ అప్లై చేయండి. సార్ ఏంటి సార్ విత్ ఇన్ ద లెటర్స్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఆ లెటర్స్ మధ్య లాజిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అబ్జర్వ్ ద లెటర్స్ హియర్. సి వాల్యూ ఎంత? 3. ఓకేనా? ఐ వాల్యూ ఎంత? 9. ఓకేనా?
అదేవిధంగా ఎల్ వాల్యూ ఎంత 12. మీరు ఒక్కసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 లెటర్స్‌ని యాడ్ చేస్తే నాకు థర్డ్ లెటర్ వస్తుంది అంతేగా? ఓకేనా? అంటే ఈ క్వెషన్ యొక్క లాజిక్ ఏమవ్వచ్చు? ఫస్ట్ 2 లెటర్స్‌ని యాడ్ చేస్తే నాకు థర్డ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యూ వాల్యూ ఎంత 17, డి వాల్యూ ఎంత 4 చూడండి 17, 4 ఓకేనా? యూ వాల్యూ ఎంత 21 అంటే క్లియర్‌గా ఫస్ట్ 2 లెటర్స్‌ని అబ్జర్వ్ చేస్తే మనకి థర్డ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. అంతే కదా? నెక్స్ట్ పి వాల్యూ ఎంత 16, పి వాల్యూ ఎంత అండి 16, ఎఫ్ వాల్యూ ఎంత 6, 16 ప్లస్ 6 ఎంత 22 ఓకేనా? 22 అంటే ఎవరు? వి. అంటే ఈ క్వెషన్ యొక్క లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 లెటర్స్‌ని యాడ్ చేస్తే థర్డ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా చూస్తే కే వాల్యూ 11 ఓకేనా? ఎన్ వాల్యూ 14, 11 ప్లస్ 14, 11 ప్లస్ 14 ఎంత 25. 25 అంటే ఎవరండి? 25 అంటే వై. సో, వి కెన్ గో విత్ ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా? సో, క్లియర్‌గా ఈ లాజిక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వెషను మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్‌టీపీసీ 2021లో షిఫ్ట్ 2లో అడగడం జరిగిందండి. ఓకేనా? సో, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ ఎంతండి 5. ఈ వాల్యూ ఎంత 5 ఓకే. వి యొక్క వాల్యూ ఎంత 22 ఓకేనా? తర్వాత హెచ్ యొక్క వాల్యూ ఎంత 8 ఓకేనా? ఎస్ యొక్క వాల్యూ ఎంత 19. మీకు ఒక పాయింట్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. మన క్వెషన్‌లో ఎక్కడైనా సరే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటాయి. కావాలంటే చూడండి 5-22 అంటే ఇంక్రీజ్ అయింది. తర్వాత 22 నుంచి 8 అంటే ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఆర్డర్‌లో కనుక ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా 100% దేనికివ్వాలండి? ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. దేనికివ్వాలి? ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. ఓకేనా? సో, ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? ఈకి ఆల్టర్‌నేటివ్ లెటర్ హెచ్. ఓకేనా? 5 కాస్త 8, 5 కాస్త 8 అయిందంటే ఏం జరిగిందక్కడ? +3. 8 + 3 11, 11 + 3 14, 14 అంటే ఎన్నే కదా! అంటే +3నేగా జరుగుతుంది. 14 + 3 17 అంటే మన ఆన్సర్ ఏమవ్వాలక్కడ? క్యూ అనేది రావడం జరగాలి. ఓకేనా? సో, క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ ఏ. వి కెన్ గో విత్ ఆప్షన్ ఏ. క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఓకేనా? ఎయిత్ క్వెషన్ ఇంపార్టెంట్ క్వెషన్. ఇటువంటి క్వెషన్స్ యొక్క లాజిక్స్ అనేవి ఎగ్జామ్‌లో మేబీ వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఓకేనా? ఇటువంటి మోడల్‌ని డీల్ చేస్తేనే మనకి ఎగ్జామ్స్‌లో ఇటువంటి మోడల్స్ రాగానే కనిపించగానే వితిన్ సెకండ్స్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు. మీరు ఒక్కసారి చూడండి ఈ క్వెషన్ 2021 ఎన్‌టీపీసీలో షిఫ్ట్ 1లో అడగడం జరిగింది. ఓకేనా? రైట్. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన క్వెషన్‌లో ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే చోట ఇవ్వడం జరిగితే అది సేమ్ సెట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? అది మనకి సేమ్ సెట్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ సెట్ కాన్సెప్ట్. సేమ్ సెట్ కాన్సెప్ట్. సార్ ఏంటి సార్ ఈ సేమ్ సెట్ కాన్సెప్ట్ అంటే ఏమీ లేదండి. అక్కడున్న లెటర్స్‌ని జస్ట్ షిఫ్ట్ చేస్తాడంతే. అక్కడున్న లెటర్స్‌ని జస్ట్ షిఫ్ట్ చేస్తాడంతే. ఆ షిఫ్టింగ్ ఎలా జరిగింది? ఏ విధంగా షిఫ్ట్ చేశాడు? అన్నది అబ్జర్వ్ చేసి క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. వెరీ సింపుల్. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎస్ అనేది ఫస్ట్ పొజిషన్ కదా! ఎస్ అనేది ఫస్ట్ పొజిషన్ కదా! యు అనేది సెకండ్ పొజిషన్. ఎం అనేది థర్డ్ పొజిషన్ అండ్ ఏ అనేది ఫోర్త్ పొజిషన్. ఓకేనా? ఇలా ఈ పొజిషన్‌లో ఉన్నవి చూడండి. ఫోర్త్ పొజిషన్ ఓకేనా? ఇక్కడికొచ్చింది. తర్వాత ఎస్ అనేది ఫస్ట్ పొజిషన్. తర్వాత యు అనేది సెకండ్ పొజిషన్. ఎం అనేది థర్డ్ పొజిషన్. అంటే ఏ విధంగా షిఫ్ట్ అవుతుందండి ఇక్కడ? 4, 1, 2, 3 ఇది షిఫ్టింగ్ యొక్క లాజిక్ అన్నమాట. మరి అదే అప్లై అవుతుందో లేదో చూద్దాం. 2, 2, 3 ఓకేనా? ఇది ఫోర్త్ పొజిషన్. ఓకే. తర్వాత ఫస్ట్ పొజిషన్. దెన్ సెకండ్ పొజిషన్. దెన్ థర్డ్ పొజిషన్. అంటే క్లియర్‌గా ఏ విధంగా జరుగుతుందండి? అక్కడున్న లెటర్స్ ప్రీవియస్‌గా ఉన్న లెటర్స్‌లో ఫస్ట్ ఫోర్త్ పొజిషన్, దెన్ ఫస్ట్ పొజిషన్, దెన్ సెకండ్ పొజిషన్, దెన్ థర్డ్ పొజిషన్ ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఫోర్త్ పొజిషన్ అంటే ఎవరు? యు. అంటే మన ఆప్షన్ యుతో స్టార్ట్ అవ్వాలి. యుతో స్టార్ట్ అవ్వాలంటే కాంపిటీషన్ అనేది బి అండ్ డి మధ్యలో ఉంది. ఓకేనా? తర్వాత ఫస్ట్ పొజిషన్ అంటే ఎవరు? ఎం. అంటే మన ఆప్షన్ యు ఎంతో ఉండాలి. మన ఆప్షన్ యు ఎంతో ఉండాలి కాబట్టి క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ బి అన్నమాట. సో, వి కెన్ గో విత్ ఆప్షన్ బి అన్నమాట. ఓకేనా?
రైట్. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్. కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ నెంబర్ కాంబినేషన్‌లో క్వెషన్స్ ఇచ్చినప్పుడు ట్రిక్స్ ఏవేవి ఫాలో అవ్వాలి, ఏ ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి అన్నది క్లియర్‌గా మన క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. జస్ట్ ఆ ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి చాలు. ఓకేనా. నేనేం చెప్పానండి మనకి క్లాస్‌లో ఏమని చెప్పాను? ఓకేనా. లెటర్, నంబర్ కాంబినేషన్‌లు ఇచ్చినప్పుడు నంబర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే లెటర్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అన్నది నేను క్లాస్ 3లో మీకు క్లియర్‌గా చెప్పాను మీకు. ఓకేనా. జస్ట్ ఆ ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. నంబర్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి ఆ ట్రిక్స్ కూడా చెప్పాను మీకు. ఓకేనా. మనము నంబర్ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను చూడండి. నంబర్ మనకి ఎన్ని విధాలుగా ఇచ్చేవి అవకాశం ఉందంటే కొన్ని సార్లు ఆ నంబర్ అనేది డైరెక్ట్‌గా ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్‌నే ఇచ్చేయొచ్చు. ఓకేనా. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళాలంటే ఆ నంబర్ యొక్క ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్‌కి ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు లేదా ఇంటూ చేయొచ్చు. ఓకేనా. ఆ ప్లేస్ వాల్యూస్‌కి ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు. ఓకేనా. కొంచెం డెప్త్‌గా వెళ్తే ఆ నంబర్ అనేది మనకి ఆ లెటర్ యొక్క అపోజిట్ పెయిర్‌గా ఇవ్వచ్చు. అపోజిట్ పెయిర్‌గా ఇవ్వచ్చు. ఓకేనా. అపోజిట్ పెయిర్‌గా ఇవ్వచ్చు. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే సీరీస్ బేస్డ్ ఇవ్వొచ్చని చెప్పాను. ఓకేనా. సీరీస్ బేస్డ్ అంటే వాడెక్కువగా కాన్సంట్రేట్ చేసేది డిఫరెన్స్ మీద. ఓకేనా. డిఫరెన్స్ మీద. ఆ డిఫరెన్స్ ఎన్ని పాయింట్స్‌లో ఇస్తాడు అనేది కూడా చెప్పాను. ఓకేనా. ఆ డిఫరెన్స్ అనేది అయితే ప్లస్‌లో ఇస్తాడు, లేదా మైనస్‌లో ఇస్తాడు, లేదా ఇంటూలో ఇస్తాడని చెప్పాను. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే ఆ డిఫరెన్స్ అనేది స్క్వేర్స్ గాని, క్యూబ్స్ గాని ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఓకేనా. స్క్వేర్స్ గాని, క్యూబ్స్ గాని ఇచ్చే అవకాశం ఉందేమో చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడైనా సరే స్క్వేర్స్ గాని, క్యూబ్స్ గాని కనిపిస్తే 100% అదే విధంగా రిలేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏమని చెప్పాను? నెక్స్ట్ మనకెక్కడైనా ప్రైమ్ నంబర్స్ ఇవ్వడం జరిగితే లాజిక్ అనేది అదే విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. లాస్ట్ లాజిక్ ఏమని చెప్పానంటే, వితిన్ ద లెటర్స్ ఇచ్చే అవకాశం ఉందని గూడా చెప్పాను మీకు. ఇవన్నీ కూడా క్లియర్‌గా మన క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. ఓకేనా. ఇంకొక్కసారి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ క్లాసెస్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఆ లాజిక్స్, ఆ ట్రిక్స్ అన్నీ కూడా నోట్స్ అనేది మెయింటైన్ చేసి వాటిని ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్‌లో ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఈ క్వెషన్ యొక్క లాజిక్ అబ్జర్వ్ ద నంబర్స్ అబ్జర్వ్ చేయండి. 17 కాస్త 14 అయిందంటే -3గా. 14 కాస్త 11 అయిందంటే -3గా. ఓకేనా. 11 కాస్త 8 అయిందంటే -3 కదా. అంటే నెక్స్ట్ 8 - 3 రావాలి. 8 - 3 అంటే 5. 5తో మన ఆప్షన్ ఎండ్ అవ్వాలి. అంటే సి అండ్ డీని ఎలిమినేట్ చేయొచ్చు కదా. సి అండ్ డీని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. కాంపిటీషన్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ లెటర్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు కదా. ఫస్ట్ లెటర్ మీద కాన్సంట్రేట్ చేయండి. బి వాల్యూ ఎంత? 2. ఎఫ్ వాల్యూ ఎంత? 6. 2 కాస్త 6 అయిందంటే +4 ఏం జరుగుతుందండి అక్కడ? +4 జరుగుతుంది. ఓకే. ఓకేనా. జే వాల్యూ 10. 6 కాస్త 10 అంటే +4. ఓకేనా. ఎన్ వాల్యూ 14 ఏం జరిగింది? +4 జరిగింది. అంటే నెక్స్ట్ 14 + 4 అంటే 18. 18 అంటే ఎవరు? ఆర్. మన ఆప్షన్ అనేది ఆర్‌తో స్టార్ట్ అవ్వాలి. 5తో ఎండ్ అవ్వాలి. క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ బి కదా. క్లియర్‌లీ మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది రావడం జరుగుతుంది. ఈ క్వెషన్ అనేది గ్రూప్ డి షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. రైట్. అగైన్ నంబర్, లెటర్ కాంబినేషన్‌లో ఇచ్చాడు. ఓకేనా. నంబర్, లెటర్ కాంబినేషన్‌లో ఇచ్చినప్పుడు అబ్జర్వ్ ద నంబర్ అండి. నంబర్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. మీరు క్లియర్‌గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లస్, మైనస్, ఇంటూ. ప్లస్, మైనస్, ఇంటూ. ఈ 3 లాజిక్స్ ఇవి మనకి ట్రిక్స్ అన్నమాట. మనకి లెటర్, నంబర్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇవి ట్రిక్స్. ప్లస్, మైనస్, ఇంటూ. ఓకేనా. అబ్జర్వ్ ద నంబర్స్. ఇక్కడ ఏముందండి 8. ఇక్కడేముంది 16. 8 నుంచి 16 రావాలంటే అయితే +8 చేయొచ్చు. లేదా ఇంటూ 2 చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా దేన్ని బట్టి చెప్పేయొచ్చు? 32 బట్టి చెప్పొచ్చు కదా. చూడండి. 8 నుంచి 16 అంటే ఇంటూ 2. యెస్ ఆర్ నో? ఓకే. 60 నుంచి 32 అంటే ఇంటూ 2. క్లియర్‌గా మనకి ఇంటూ 2 ప్యాటర్న్ జరుగుతుంది. మరి అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా. 32 నుంచి 64 ఇంటూ 2. 64 ఇంటూ 2 128. 128 ఇంటూ 2 256. అంటే మన ఆప్షన్ 256తో ఉండాలి. వి కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఓకేనా. తీసేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. 20 కాస్త ఫస్ట్ లెటర్ 20 కాస్త ఎన్ వాల్యూ ఎంత? 14. 20 కాస్త 14 అయిందంటే ఏం జరిగింది? -6. ఓకేనా.
14 మైనస్ 6 8, 8 మైనస్ 6 2 ఓకేనా? ఇప్పుడు 2 మైనస్ 6 అవ్వదు కదా! సో, ఇందాక నుంచి నేను ఒక పాయింట్ అయితే మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుందండి. ఏదైనా మన క్వెషన్‌లో ఆల్రెడీ మీరు ఒక ప్యాటర్న్‌లో వెళ్తున్నప్పుడు, ఆ ప్యాటర్న్ అనేది ఒక లెటర్‌కి సాటిస్ఫై అవ్వకపోతే, ఆ లెటర్‌ని ఫార్వర్డ్‌లో తీసుకోండి అని చెప్పాను. అంటే ఆ లెటర్‌ని 26కి యాడ్ చేయండి అని చెప్పాను. ఓకేనా? 2 + 26 ఎంత? 28 ఎంతండి? 28. 28 కాస్త 22 అయిందంటే అగైన్ -2 కదా! ఓకే. సారీ. 28 కాస్త 22 అయిందంటే -6 కదా! అంటే క్లియర్‌గా ఈ ప్యాటర్న్ అనేది సాటిస్ఫై అవుతుంది కదా! అంటే నెక్స్ట్ -6 చేయాల్సిందే కదా! 22 - 6 22 - 6 16. 16 అంటే ఎవరు? 16 అంటే ఎవరు? పి. సో, వి క్యాన్ గో విత్ ఆప్షన్ బి. సో, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? పి 256 అనేది మనకు ఆన్సర్‌గా రావడం జరుగుతుంది. పి 256 అనేది మనకు ఆన్సర్‌గా రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు నంబర్ మీద ఫోకస్ చేయమన్నాను. ఓకేనా? ఇది మనకి గ్రూప్ డీలో అడగడం జరిగిందండి. షిఫ్ట్ 1 2022లో చూడండి ఒకసారి. 25 కాస్త 26 అయిందంటే ఏం జరిగిందక్కడ? +1 జరిగింది. ఓకే. 26 కాస్త 29 అయిందంటే ఏం జరిగిందక్కడ? +3 అంటే 2 ఇంక్రీజ్ అవుతుంది కదండీ! ఒకసారి అది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? 2 ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అంటే నెక్స్ట్ +5 చేయాల్సింది. +5 చేద్దాం. ఓకేనా? 29 + 5 అంటే 34. ఓకేనా? 34. 34 నుంచి 41 అంటే +7 కదా! అంటే క్లియర్‌గా ఆ నంబర్‌కి ఏం జరుగుతుందండి? +1, +3, +5, +7 ఓకేనా? సో, 34తో మన ఆప్షన్ ఉండాలంటే వి కెన్ ఎలిమినేట్ ఏ అండ్ బి కదా! సో, ఈ రెండిట్లో మనకు కాంపిటీషన్ ఉంది. ఆ నెక్స్ట్ లెటర్ పెట్టి చెప్పేయచ్చు కదండీ మనం. ఆ నెక్స్ట్ లెటర్ పెట్టి చెప్పేయచ్చు. ఓకేనా? అబ్జర్వ్ ద నెక్స్ట్ లెటర్. ఎల్ వాల్యూ ఎంత? 12. 12 కాస్త 15. 15 కాస్త 18 ఓకేనా? 12, 15, 18 అవుతుందంటే +3 కదండీ! 12 నుంచి 15 +3 ఓకేనా? 15 నుంచి 18 +3 అంటే 18 + 3 21 ఓకేనా? 21 + 3 24. సో, క్లియర్‌గా సాటిస్ఫై అయింది కాబట్టి మన ఆప్షన్ అనేది యూతో ఉండాలి. ఓకేనా? యూతో ఉండాలి. అంటే వి క్యాన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. ఓకేనా? అగైన్ ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఇచ్చాడండి? 3 ప్లేసెస్ ఇచ్చాడు కదా! ఇప్పుడు 3 ప్లేసెస్ ఇచ్చాడంటే స్టార్టింగ్‌లోనే మీకు చెప్పాను. ఏ ప్రయారిటీ ఇవ్వాలి మనం? ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. 100% ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్‌నేటివ్ సీరీస్‌కి ఇవ్వాలి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ సీరీస్ అంటే క్లియర్‌గా మీకు చెప్పాను. ఓకేనా? ఫస్ట్ ప్లేసెస్, దెన్ సెకండ్ ప్లేసెస్, దెన్ థర్డ్ ప్లేసెస్ అని చెప్పాను. ఓకేనా? చూడండి ఒక్కసారి. 3 కాస్త 8 అయిందంటే ఏం జరిగిందక్కడ? +5 జరిగింది. ఏం జరిగింది? +5 ఓకేనా? 8 కాస్త 15 అయిందంటే ఏం జరిగింది? +7 జరగడం +7 జరిగింది. ఓకేనా? 15 కాస్త 24 అయిందంటే +9 రావడం జరిగింది. ఓకేనా? 24 కాస్త 35 అయిందంటే +11 కదా! +11 కదా! అంటే ఈ క్వెషన్ యొక్క లాజిక్ ఏమయ్యే అవకాశం ఉంది? +5, +7, +9, +11 అంటే నెక్స్ట్ ఏం రావాలి? +13 రావాలి. +13 రావాలి. ఓకేనా? రైట్. 35 + 13 48తో మన ఆప్షన్ ఉండాలి. 48తో మన ఆప్షన్ ఉండాలి. 48తో ఉండాలంటే వి కెన్ ఎలిమినేట్ సి అండ్ వి కెన్ ఎలిమినేట్ బి అండ్ వి కెన్ ఎలిమినేట్ ఏ. సో, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ డి. డి అనేది మనకు ఆన్సర్‌గా రావడం జరుగుతుంది. ఓకేనా? కావాలంటే మిగతావి అబ్జర్వ్ చేయండి. మిగతావి వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, టి ఓకేనా? అంటే నెక్స్ట్‌ది టి రావాలి. ఓకేనా? 7 కాస్త 9 అయిందంటే +2 9 + 2 11 11 + 2 13 13 + 2 15 15 + 2 17 క్లియర్‌గా ఆప్షన్ డి అనేది మనకి సాటిస్ఫై అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే 2 కాస్త 6 అయిందంట. ఓకేనా? అబ్జర్వ్ ద నంబర్స్ అండి. 2, 6, 14, 30 ఓకేనా? రైట్. ఎనీ 2 నంబర్స్ ట్రిక్ మనం నంబర్ సీరీస్‌లో చెప్పుకుంటాం. ఎనీ 2 నంబర్స్ ట్రిక్ అనేది నంబర్ సీరీస్‌లో చెప్పుకుంటాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒకటే చెప్పాను. నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే అయితే ప్లస్‌లో ఇస్తాడు, మైనస్‌లో ఇస్తాడు, ఇంటూలో. ఈ 3 పాయింట్స్ మీ మైండ్‌లో పెట్టుకోమన్నాను. ఓకేనా? మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? చూడండి ఒకసారి 2 నుంచి 6 అంటే +4 మరి ఆ లాజిక్ అనేది 6-14 అవ్వట్లేదుగా. 6-14కి అవ్వట్లేదు కాబట్టి ఏ ఒక 2 నంబర్స్ నుంచి ఆ లాజిక్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. ప్లస్‌లో అవ్వట్లేదు కాబట్టి ఇంటూలో ట్రై చేద్దాం.
ఈ 6 అనే నంబర్ అప్రాక్సిమేట్‌గా ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది? 2 టైమ్స్ దగ్గరలో ఉంది. ఓకేనా? 2 ఇంటూ 2 ఎంత? 4. ఓకేనా? 2 ఇంటూ 2 ఎంత? 4. ఇంకా ఎంత యాడ్ చేయాలి నేను? +2 యాడ్ చేయాలి. ఓకేనా? సో, మరి ఈ లాజిక్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం చూడండి ఒకసారి. 6 నుంచి 14, 6 నుంచి 14, 6 ఇంటూ 2 12, 12 + 2 14. ఓకేనా? 14 2 జా 28 + 2 30. అంటే క్లియర్‌గా ఈ నంబర్ యొక్క లాజిక్ ఏంటంటే ఇంటూ 2 + 2. ఓకేనా? 30 ఇంటూ 2 ఎంత? 60. 60 + 2 ఎంత? 62. ఓకేనా? 30 ఇంటూ 2 + 2 చెయ్యాలి. ఓకేనా? ఇంటూ 2 + 2 చెయ్యాలి. ఓకేనా? 30 ఇంటూ 2 60, 60 + 2 62. మన ఆప్షన్ 62తో ఉండాలి. అంటే వి కెన్ ఎలిమినేట్ ఏ అండ్ సి. కాంపిటీషన్ అనేది బి అండ్ డి మధ్యలో ఉంది. ఓకేనా? ఈ రెండిట్లో మనకి ఈ మిడిల్ లెటర్ తెలుసుకుంటే సరిపోతుంది కదా! ఈ మిడిల్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. ఆర్ వాల్యూ ఎంత? 18. ఆర్ వాల్యూ ఎంత? 18. పి వాల్యూ ఎంత? 16. ఓకేనా? ఎన్ వాల్యూ 14. ఎల్ వాల్యూ 12. ఏం జరుగుతుంది ఇక్కడ? 18 నుంచి 16 అంటే -2. 16 - 2 14. 14 - 2 12. 12 - 2 10. 10 అంటే ఎవరు? జే. మన ఆప్షన్ జేతో ఉండాలి కాబట్టి సో, వి కెన్ గో విత్ ఆప్షన్ డి అన్నమాట. సో, ఈ విధంగా మీరు ట్రిక్స్ అనేవి ఫాలో అయ్యి ఒక క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషను. రైట్. ఇందాకల మీకొక విషయం చెప్పానండి. మన క్వెషన్‌లో ఎక్కడైనా స్క్వేర్స్ గాని, క్యూబ్స్ గాని కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా దానికి రిలేట్ చేయమన్నాను కదా! 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. ఇప్పుడు ఎంత రావాలి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. అంటే మన ఆప్షన్ 25తో ఉండాలి. 25తో ఉండాలి. ఓకే. నెక్స్ట్ లెటర్ చూడండి. 26, 24 ఓకేనా? 26 కాస్త 24 అయిందంటే -2. 24 - 2 22. 22 - 2 20 అంటే 20 - 2 18. 18 అంటే ఎవరు? ఆర్. 18 అంటే ఎవరు? ఆర్. ఆర్ 25 అనేది మనకు ఆప్షన్‌గా పెట్టుకోవాలి. సో, క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ సి అన్నమాట. సో, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్‌గా రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. ఈ మోడల్ అనేది మనకి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం రిపీటివ్ సిరీస్ అంటాము. ఏమంటామండి? రిపీటివ్ సిరీస్ అంటాము. లేదా మనం కంటిన్యూయస్ సిరీస్ అంటాం. ఓకేనా? మరి ఈ లాజిక్స్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? ఈ ట్రిక్స్ మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? అన్నది నేను క్లియర్‌గా మన క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్‌గా ఎలా చేయాలంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నది చూడండి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయండి? ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకేనా? చూడండి ఒకసారి ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 ప్లేసెస్ ఉన్నాయి అంటే 20 ప్లేసెస్ ఉన్నాయి అంటే 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, డివిజన్ పార్ట్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చండి. 5గా డివైడ్ చేయొచ్చు. 4గా డివైడ్ చేయొచ్చు. ఎలా అయినా డివైడ్ చేయొచ్చు. కానీ డివైడ్ చేసిన తర్వాత బ్లాంక్ స్పేస్ ఫిల్ చేశాక ఖచ్చితంగా రిపీటివ్ టర్మ్స్ అనేవి కనిపించాలి. సార్ ఎలా సార్? మనం ఈజీగా ఎలా చేయాలి సార్ అంటే ట్రిక్ అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 5 ప్లేసెస్ చూస్తాం కదా! 1, 2, 3, 4, 5 ఇక్కడ మనం డివైడ్ చేస్తాం. తర్వాత 3, 5 ఇలా డివైడ్ చేసిన తర్వాత లాస్ట్ ప్లేస్ సి ఉంది చూడండి ఒకసారి. లాస్ట్ ప్లేస్ సి ఉంది కదా! ఓకేనా? ఏదైనా ఒక లెటర్ అనేది ఆ ప్లేస్‌లో సేమ్‌గా ఉంటే అది సేమ్ టర్మ్ కాన్సెప్ట్ అన్నాను. ఏ కాన్సెప్ట్ అన్నానండి? సేమ్ టర్మ్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా మన క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. సేమ్ టర్మ్ కాన్సెప్ట్ అంటే ప్రతి చోట అదే టర్మ్ వస్తుంది. ప్రతి చోట అదే టర్మ్ వస్తుందంటే దీని యొక్క హింట్ ఎలా తీసుకురావచ్చంటే, లాజిక్ ఎలా తీసుకురావచ్చంటే మనం డివైడ్ చేస్తాం కదా! డివిజన్ చేసిన తర్వాత ఏదైనా ప్లేస్‌లో లెటర్ ప్రతి చోట కూడా అదే వస్తే మనకి ఎవ్రీవేర్ అదే లెటర్‌ని తీసుకోవచ్చు. అదే లెటర్‌ని తీసుకోవచ్చు. ఓకేనా? 1, 2, 3, 4, 5 ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ప్లేస్‌లో సి ఉంది కాబట్టి ఇక్కడ నేను సిని తీసుకోవచ్చు కదా! సికి ముందు ఎవరున్నారు? కే. సికి ముందు కే అనేది రావడం జరిగింది. సికి ముందు కే అనేది రావడం జరిగింది. ఓకే. ఓకేనా? రైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ 2 లెటర్స్ డీహెచ్ కదా! డీహెచ్‌తో నేను ఫిల్ చేశాను. డీహెచ్‌తో నేను ఫిల్ చేశాను. ఇక్కడ థర్డ్ లెటర్ ఎవరు? పి. థర్డ్ లెటర్ అనేది పి. ఓకేనా? నాకిక్కడ ఏం ఫార్మ్ అయింది? డీహెచ్‌పి-కేసీ. డీహెచ్‌పి-కేసీ. ఓకేనా? డీహెచ్‌పి-కేసీ. డీహెచ్‌పి-కేసీ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో, ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ ఏంటంటే డీపీ, డీపీ, కే
హెచ్కే డిపి సిపిసి ఓకేనా. సో ఇది మన ఆన్సర్ అండి. డిపికేహెచ్ కేడి పీసీపీసీ. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కౌంట్ చేయండి. 4 8 8 12 16 22 ఓకేనా. ఇలా 22 ప్లేసెస్ ఉన్నాయనుకోండి. 22 ప్లేసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నియరెస్ట్ ఫ్యాక్టరబుల్ నెంబర్‌గా కన్వర్ట్ చేయండి. అంటే 5గా డివైడ్ చేశారనుకోండి. 5 4 20 పొజిషన్స్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత 2 ప్లేసెస్‌ని మనం అదే రిపీటివ్ సిరీస్ కనెక్ట్ చేసుకొని తీసుకోవాలి. లేదా 4గా డివైడ్ చేశారనుకోండి. అలాంటివి మనకి 5 టైమ్స్ 4 5 20 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా రెండిటిని కనెక్ట్ చేసుకొని తీసుకోవాలి. అదే రిపీటివ్ సిరీస్ కనెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా. 4 4గా తీసుకుంటే సార్ మీరు 4 4గా ఎందుకు తీసుకున్నారు అని మీరు అడగొచ్చు. నేను ఒకటేనండి. ఇక్కడ మన క్వెషన్ ఐడెంటిఫై చేసి ఫాస్ట్‌గా చేయాలి. 4 4గా డివైడ్ చేస్తే ఇక్కడ నాకు లాస్ట్ 2 లెటర్స్ ఎల్ఎల్ ఉన్నాయిగా. ఇక్కడ కూడా నాకు ఎల్ఎల్ ఫార్మ్ అవుతుంది. నాకు అల్టిమేట్‌గా కావాల్సిందేంటి రిపీటివ్ టర్మ్స్ కనిపించాలి. ప్రతి చోట నాకు రిపీటివ్ టర్మ్స్ కనిపించాలి. ఆ విధంగా నేను స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను 4 4గా డివైడ్ చేస్తే నాకు ఎవరు ఫార్మ్ అవుతున్నారు? ఎల్ఎల్ ఫార్మ్ అవుతుందిగా. ఇక్కడ కూడా నేను 4 4గా డివైడ్ చేస్తే ఏం ఫార్మ్ అవుతుంది? ఎల్ఎల్. సో నాకు రిపీటివ్ సిరీస్ వచ్చేలా నేను డివైడ్ చేసుకోవాలి. అది ఫోకస్ చేయండి. 4 4గా డివైడ్ చేయండి. 5 5గా మరి క్వెషన్ చూడగానే 4 4గా డివైడ్ చేసినప్పుడు ఎక్కడైనా టర్మ్స్ సేమ్‌గా ఉన్నాయనుకోండి. యూ గో విత్ 4 అవ్వలేదనుకోండి 5 5గా డివైడ్ చేయండి. ఓకేనా. లాస్ట్ 2 లెటర్స్ ఎల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు ఎల్ అనేది రావాలి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ 2 లెటర్స్ వాట్ హియర్? ఎంఎన్. ఎంఎన్ఎల్ఎల్. 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 ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎంఎన్‌తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. ఎంఎన్ఎల్ఎల్. ఎంఎన్ఎల్ఎల్ అనేది రిపీటెడ్ టర్మ్ కాబట్టి నెక్స్ట్ కూడా ఎంఎన్‌తో మనకి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ ఏంటంటే బ్లాంక్ స్పేస్‌లో ఏదైతే ఫిల్ చేస్తామో అది మన ఆన్సర్. ఏంటి మన ఆన్సర్ ఏంటి అప్పుడు? ఎల్, ఎం, ఎన్, ఎన్, ఎం, ఎం. ఇది మన ఆన్సర్ అన్నమాట. సో క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఎంఎన్. ఎల్ఎంఎన్ ఎన్ఎంఎం. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 3 5 10 15 ఓకేనా. 20 ఉన్నాయి. 20 ఉన్నాయంటే 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేయొచ్చు. 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. రైట్. చూడండి ఒకసారి. 5 5గా డివైడ్ చేస్తున్నాను. 5 5గా డివైడ్ చేస్తున్నాను. 5 5గా డివైడ్ చేస్తున్నాను. 3 5 ఓకేనా. నౌ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మిడిల్ 2 లెటర్స్ పీబీ ఉన్నాయండి. పీబీ. సార్ మీరు ఇమ్మీడియేట్‌గా దానికే ఎందుకు కనెక్ట్ చేశారంటే ఒక్కసారి సింపుల్ పాయింట్ అండి. నేను సేమ్ టర్మ్ కాన్సెప్ట్ చెప్పాను కదా. సేమ్ టర్మ్ దీని యొక్క లాజిక్ చెప్పాను. ఏంటి? మనం డివైడ్ చేసిన తర్వాత ఏదైనా ప్లేస్‌లో లెటర్ అనేది ప్రతి చోట అదే ఉంటే అది సేమ్ టర్మ్ కాన్సెప్ట్ అన్నాను. అంటే సేమ్ టర్మ్ అంటే ఏంటి? ప్రతి చోట ఆ పొజిషన్‌లో ఆ లెటరే రావాలి. ఇక్కడ చూడండి. థర్డ్ పొజిషన్‌లో ఈ రెండిట్లో కూడా బి ఉందిగా. ఓకేనా. అంటే ప్రతి చోట థర్డ్ పొజిషన్‌లో ఎవరు రావాలి? బి రావాలి. ఓకేనా. పి తర్వాత బి రావాలి. పి తర్వాత బి రావాలి. ఫస్ట్ 3 లెటర్స్ వాట్ అండి? కేపీబీ. కేపీబీ. ఓకేనా. కేపీబీ. కేపీబీ. ఓకేనా. ఈ ఫస్ట్ 3 లెటర్స్ సరిపోయింది. లాస్ట్ లెటర్ కూడా ప్రతి చోట జెడ్ వచ్చింది. ఇక్కడి వరకు బానే ఉందండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ విత్ వేరియబుల్స్ అంటే 1 ఆర్ 2 టర్మ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే కేపీబీ అండ్ జెడ్ ప్రతి చోట సేమ్‌గా ఉంది. ఇక్కడ ఫోర్త్ పొజిషన్ ఎవరు? ఎల్. ఇక్కడ ఇక్కడెవరున్నారు? ఎం. అంటే ఇది మనకి వేరీ అవుతుంది. అది ఏ విధంగా వేరీ అవుతుందని జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుందిగా. చూడండి ఒకసారి. ఇక్కడ ఎల్ ఉంది. తర్వాత ఎం అంటే నెక్స్ట్ రావాల్సింది ఎన్నేగా.
ఎన్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ రావాల్సింది ఓ. ఓకేనా? నెక్స్ట్ రావాల్సింది ఓ. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. కాన్స్టాంట్ టర్మ్స్ విత్ వేరియబుల్స్ అంటే కొన్ని వేరియబుల్స్ వేరీ అవుతూ ఉంటాయి. కొన్ని వేరియబుల్స్ వేరీ అవుతుంటాయి. అది ఏ విధంగా వేరీ అవుతుందనేది మన క్వెషన్‌లో క్లియర్‌గా క్లూస్‌ని బేస్ చేసుకొని వెళ్తే మనం చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఈ క్వెషన్ చూడండి ఏమవుతుందంటే కేపీబీ అండ్ జెడ్ ప్రతి చోట ఈ 4 సేమ్‌గానే ఉన్నాయి. ఈ ఫోర్త్ లెటర్ ఏమవుతుంది? ఎల్, ఎం, ఎన్, ఓగా చేంజ్ అవుతుందన్నమాట. ఇది దీని యొక్క లాజిక్. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? బీకేబీ బీకేబీ ఓకేనా? పిఎన్‌కేఓ ఇది మన ఆన్సర్ అండి. బీకేబీ పిఎన్‌కేఓ ఓకేనా? కేఓతో ఉండాలి. కేఓతో మన ఆప్షన్ ఉండాలి కాబట్టి సో, వి కెన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 4, 8, 12, 16. 16 ఉన్నాయి కాబట్టి 4, 4గా డివైడ్ చేద్దాం. 4, 4గా డివైడ్ చేద్దాం. 4, 4గా డివైడ్ చేద్దాం. డివైడ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి థింగ్స్. ఫస్ట్ లెటర్ క్యూ. ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ క్యూ. అంటే ఈ రెండిట్లో ఫస్ట్ లెటర్ క్యూ ఉందంటే ప్రతి చోట క్యూ రావాల్సిందేగా. ప్రతి చోట కూడా క్యూని తీసుకోండి. సరిపోయింది. ఓకేనా? ఇక్కడ థర్డ్ పొజిషన్ ఈ. ఇక్కడ థర్డ్ పొజిషన్‌లో ఈ ఉంది. అంటే ఇక్కడ థర్డ్ పొజిషన్‌లో ఈని రావాల్సిందేగా. థర్డ్ పొజిషన్‌లో ఈ రావాల్సింది. ఇక్కడ లాస్ట్ పొజిషన్‌లో ఆర్ ఉంది. ఇక్కడ లాస్ట్ పొజిషన్‌లో ఆర్ ఉంది. అంటే ప్రతి చోట ఆర్ రావాల్సిందే కదా! ప్రతి చోట కూడా ఆర్ రావాల్సిందే. ఓకేనా? ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఒకసారి చూడండి. ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? జెడ్. అంటే ఇది వేరీ అవుతుందిగా. అంటే ఈ పొజిషన్ అనేది వేరీ అవుతుంది. సో, అది ఏ విధంగా? డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. క్లియర్‌గా ఈ మోడల్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో, ఈ క్వెషన్ అనేది మనకి గ్రూప్ డి 2022 షిఫ్ట్ 3లో అడగడం జరిగింది. సో, ఆన్సర్ ఏంటంటే ఈ క్వెషన్‌కి ఈక్యూఆర్ వైఆర్. ఈక్యూఆర్, వైఆర్. ఈక్యూఆర్, వైఆర్. సో, వి కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 3, 5 ఓకేనా? 10, 15, 20. 20 ఉన్నాయంటే 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేయొచ్చు కదా! ఓకేనా? 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేయొచ్చు. డివిజన్ పార్ట్ ఎలా అయినా చేసుకోవచ్చండి. ఓకేనా? రైట్. అబ్జర్వ్ ద థింగ్స్. అబ్జర్వ్ ద 3 + 2 5. 3 + 2 5. 3 + 2 5. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ థర్డ్ పొజిషన్ క్యూ ఉంది. ఇక్కడ కూడా థర్డ్ పొజిషన్ క్యూ ఉంది. అంటే థర్డ్ పొజిషన్‌లో ప్రతి చోట క్యూ రావాల్సిందేగా. ఓకే. ఇక్కడ సెకండ్ పొజిషన్‌లో 2 ఉంది. ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్‌లో 2 ఉంది. అంటే ప్రతి చోట కూడా సెకండ్ పొజిషన్‌లో టీ రావాల్సిందేగా. ఒక్కసారి గమనించండి. జీటీక్యూ ఫార్మ్ అయింది. జీటీక్యూ, 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 జీటీక్యూ. ఇక్కడ ఫోర్త్ పొజిషన్‌లో ఎన్. ఇక్కడ కూడా ఎన్ ఉంది. ఇక్కడ కూడా ఎన్ ఉంది. అంటే ఇక్కడ కూడా ఎన్ రావాల్సిందే కదా! అంటే ప్రతి చోట ఫోర్త్ పొజిషన్‌లో ఎన్ రావాలి. ఓకేనా? బట్ లాస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ కాస్త ఏమైంది? డి అయింది. ఓకేనా? అంటే అది వేరీ అవుతుందిగా. అది ఏ విధంగా వేరీ అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ ఏ, ఇక్కడ డి ఉందంటే నెక్స్ట్ బి, సి, డి. ఇది క్లియర్‌గా మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ ఏంటంటే టీఎన్, జీక్యూబీ, సిటీ. ఇది మన ఆన్సర్ అండి. సిటీ ఇది మన ఆన్సర్. టీఎన్‌జీక్యూ. టీఎన్‌తో ఉండాలి. సో, ఇది తీసేసేయండి. లాస్ట్‌లో సిటీతో ఉండాలి. సో, వి కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? ఓకే. లాస్ట్ క్వెషన్ చూడండి. లాస్ట్ క్వెషను. మొత్తం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఓకేనా? సో, 3, 5 ఓకేనా? 10, 15 ఓకే. సో, 20 పొజిషన్స్ ఉన్నాయి. సో, 20 పొజిషన్స్ ఉన్నాయంటే 5 ఇంటూ 4గా డివైడ్ చేయొచ్చు. లేదా 4 ఇంటూ 5గా డివైడ్ చేయొచ్చు. డివిజన్ పార్ట్ ఎలా అయినా చేసుకోవచ్చండి. ఓకేనా? సో, సార్ ఇటువంటి లాజిక్స్ మనకెలా తెలుస్తాయంటే అబ్జర్వ్ ద థింగ్స్ 5, 5గా డివైడ్ చేయండి. 5, 5గా డివైడ్ చేసిన తర్వాత లాజిక్ ఏమన్నా వస్తుందేమో చూసుకోండి. అవ్వలేదా 4, 4గా డివైడ్ చేసుకుంటాం. 3, 5.
ఓకేనా? ఇక్కడ లాస్ట్ 2 లెటర్స్ ఎక్స్‌వై కదా! ఇక్కడ కూడా లాస్ట్ 2 లెటర్స్ ఎక్స్‌వై. ఇక్కడ కూడా లాస్ట్ 2 లెటర్స్ ఎక్స్‌వై అంటే ఇక్కడ కూడా మనకి లాస్ట్ 2 లెటర్స్ ఎవరు రావాలి? ఎక్స్‌వై రావాలి. ఓకేనా? ఇక్కడ థర్డ్ పొజిషన్ ఎవరున్నారు? జెడ్. అంటే థర్డ్ పొజిషన్‌లో జెడ్ రావాలి. ఓకేనా? సో, అండ్ ఇక్కడ ఫస్ట్ 2 పొజిషన్‌లో ఎవరు రావాలి? ఎక్స్‌వై రావాలి. ఓకే. ఫస్ట్ 2 పొజిషన్ ఎక్స్‌వై అండ్ థర్డ్ పొజిషన్ జెడ్. ఫస్ట్ 2 పొజిషన్స్ ఎక్స్‌వై అండ్ థర్డ్ పొజిషన్ జెడ్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే జెడ్ఎక్స్‌వై, 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 వైజెడ్, వైజెడ్, జెడ్ఎక్స్‌వై అనేది మనకు ఆన్సర్‌గా రావడం జరుగుతుంది. సో, ఇది మన క్వెషన్ అనేది మన క్వెషన్‌కి ఆన్సర్ అండి. ఓకేనా? జెడ్ఎక్స్‌వై, జెడ్ఎక్స్‌వైతో ఉండాలి. ఓకే. లాస్ట్‌లో ఎక్స్‌వైతో ఉండాలి. సో, క్లియర్‌లీ వి కెన్ గో విత్ ఆప్షన్ సి అన్నమాట. జెడ్ఎక్స్‌వై, వైజెడ్, జెడ్ఎక్స్‌వై ఓకేనా? సో, క్లియర్‌గా ఈ ప్రతి క్వెషన్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఒకటే పాయింట్ అండి. ఓకేనా? నేను చెప్పేదేంటంటే క్లాసెస్ అన్ని మొత్తం మీకు లెటర్ సీరీస్ మొత్తం 8 క్లాసెస్ మీకు క్లియర్‌గా 8 క్లాసెస్‌లో మీకు లెటర్ సీరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 8 క్లాసెస్ పర్ఫెక్ట్‌గా వినండి. ఓకేనా? నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ప్రతి క్వెషన్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా? సో, ప్రతి క్వెషన్ నోట్స్ అనేవి రాసుకొని, తర్వాత ఆ క్వెషన్‌ని 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత, ప్రాక్టీస్ టెస్టు ఓకేనా? తర్వాత మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. ఓకేనా? ప్రి ప్రాక్టీస్ మాక్ టెస్టు, ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత వీటి యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ వింటే పర్ఫెక్ట్‌గా మనకి రీజనింగ్‌లో ఈజీగా ఫుల్ మార్క్స్ ఈజీగా సాధించొచ్చు. ఓకేనా? రైట్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.